హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ రైల్వే అకాడమీ. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి ఈ ఛానల్ని, ఓకేనా. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ డి ఆర్ఆర్సీ గ్రూప్ డి ఇండియన్ రైల్వేస్లో మనకి ఆఫీషియల్ ఆర్టీఏ రిప్లై అయితే రావడం అనేది వచ్చిందనమాట. ఇదైతే ఫేక్ అయితే కాదండి. జనరల్గా ఆర్టీఏ రిప్లై అనేది ఫేక్ అయితే కాదు. ఆర్టీఏ అంటే మినిమం ఒక 1 month బిఫోర్ ఇట్టామంటే మినిమం ఒక 3 weeks 2 weeksలో మనకి రైల్వే అనేది రిప్లై అనేది ఇస్తుంది అనమాట. చూడండి, అయితే ఇదైతే కొంచెం గుడ్ న్యూస్గా అయితే మనం చెప్పుకోవచ్చు గ్రూప్ డి వాళ్ళకి. గ్రూప్ డి ఆర్ఆర్సీ గ్రూప్ డి అయితే రైల్వే రిక్రూట్మెంట్స్ గ్రూప్ డి అయితే చూడండి. నార్మల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటానంటే చూడండి, ఆర్టీఏలోని ఇన్ రెఫరెన్స్ టు యువర్ ఆర్టీఏ అప్లికేషన్ డేటెడ్ అంటే ఈ డేట్ని అయితే ఆర్టీఏ ఇది రిసీవ్డ్ అయిందనమాట. అంటే ఈ డేట్ని అయితే ఇలాగైతే రావడం జరిగింది. అంటే ఈ డేట్ని పెడితే 22ని పెడితే నెక్స్ట్ 23కి అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఈజ్ అండర్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది జరిగింది, ఓకేనా. అది చూడండి, ఇప్పుడు నార్మల్గా ఐటమ్ నెంబర్ 4 అనమాట. ఇది ఐటమ్ నెంబర్ 4 చూడండి. ఐటమ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెంట్ ఇన్ ఇండియన్ రైల్వే ఆల్ ఓవర్ డిపార్ట్మెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి టిల్ డేట్. అంటే ఆల్ ఓవర్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ ఇవన్నీ ఉంటాయి కదా. గ్రూప్ సి ఆర్ గ్రూప్ డిలో ఎన్ని వేకెన్సీ అనేది ఇప్పటి వరకు ఉన్నాయైతే అని చెప్పి మన ఊరు ఐటీఎం అంటే క్వశ్చన్ అనేది ఆర్టీఐకి అడగడం అనేది. చూడండి, ఆర్టీఎం రిప్లై ఇచ్చిందంటే రిప్లై ది టోటల్ వేకెన్సీ ఇన్ నార్థన్ రైల్వే ఎన్ఆర్ నార్థన్ రైల్వే ఫర్ గ్రూప్ సి ఈజ్ 17,975 vacancy and for group D is 11,990 as on 31 August 2024. ఈ టైం వరకు అయితే మట్టుగా గ్రూప్ డి అండ్ గ్రూప్ సి 11,000 and 17,000 ప్లస్ ఇవన్నీ అయితే ఉండడం అనేది జరిగింది నార్థన్ రైల్వేలో. అయితే మనం చూడండి, యూ మే ప్రిఫర్స్ టు అప్రూవల్. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఓ అంటే ఇది రైల్వే యొక్క ఎంప్లాయీస్, రైల్వే యొక్క ఏపీఓ అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్. నెక్స్ట్ వీళ్ళైతే ఇక్కడ సిగ్నేచర్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అది చూడండి, నార్మల్గా ఇప్పుడు 2024లో గ్రూప్ డి వేకెన్సీ అయితే మట్టుగా మినిమం 1 lakh వేకెన్సీ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ఎన్ఆర్ టోటల్ 18 zones ఆర్ 17 zones దగ్గర అయితే మనకి రైల్వే జోన్స్ అనేది ఉండడం జరిగింది. నార్మల్గా అన్ని జోన్లకి వెళ్ళి మినిమం 1 lakh వేకెన్సీ అయితే వచ్చే అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. ఇదైతే ఫేక్ అయితే నేను చెప్తుంది ఫేక్ అయితే కాదు, ఓకేనా. అందరూ ఏంటంటే ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ మన రైల్వే అప్రెంటిస్ చేసే వాళ్ళు ఉన్నారు, సీసీఏ అని చెప్పి కోర్స్ కండక్ట్ అప్రెంటిస్. మీరు కూడా కొంచెం రెడీగా ఉండండి మినిమం మార్క్స్ తెచ్చుకోవడానికి. ఈసారి అయితే కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది, ఓకేనా. బాగా ట్రై చేయండి, ఓకేనా. ఇదైతే ఫేక్ అయితే కాదు, ఇది రియల్ అనమాట. మినిమం 1 lakh బిలో వేకెన్సీ అయితే రావడం అనేది జరగవచ్చు అనమాట, ఓకే. ఇంకేదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చినట్లయితే నేను మన ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది, ఓకేనా. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.